హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉప్మా. ఈ ఉప్మా వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ రెసిపీ. డయాబెటీస్ ఉన్నవారికైనా లేదా నార్మల్గా హెల్దీగా తినాలనుకున్న వారికైనా ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో మరి ఈ హెల్దీ ఉప్మాని చేయడానికి ముందుగా ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి తీసుకున్నానండి. ఒక క్యారెట్, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజులో ఉండే టమాటా, కొంచెం కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు. ఇలా ఇవన్నీ కట్ చేసి తీసుకున్నాక వీటికి సరిపడా 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇది గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇలా పోపు దినుసులు వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా పోపు బాగా ఫ్రై చేశాక ఫస్ట్ క్యారెట్ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఈ క్యారెట్ కొంచెం ఫ్రై చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ యాడ్ చేశాను. తర్వాత ఉల్లిపాయ వేసి ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయండి. ఇవిలా కొంచెం ఫ్రై అవుతుండగా ఇందులోకి పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. ఈ వెజిటబుల్స్ అన్ని తొందరగా ఉడకడానికి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కలపండి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా ఉడకడానికి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ కాస్త మెత్తగా ఉడికి ఉంటాయి. ఈ టైంలో ఎసరు తీసుకోవాలి. ఎసరు వచ్చేసి నేను ఇక్కడ 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల వాటర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఈ ఉప్మా కొంచెం లూజ్గా తినాలనుకుంటే 3-3.5 వరకైనా తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ని బాగా మసలనివ్వండి. చూడండి, వాటర్ ఇలా బాగా మసులుతున్న టైంలో మంటని సిమ్లో పెట్టేసి ఇలా ఒక చేతితో రవ్వని యాడ్ చేస్తూ మరో చేతితో కలపండి. ఇలా కలపడం వలన రవ్వ ముద్దలు కట్టకుండా కరెక్ట్గా కలుస్తుంది. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి మార్చుకొని ఇలా కలుపుతూ ఉడికించండి. ఇప్పుడు వాటర్ అన్నీ ఇంకిపోయి ఇలా దగ్గరగా ఉడికాక మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు దమ్ చేయండి. చూడండి, ఇలా మూత పెట్టి ఉడికించడం వలన రవ్వ ఎక్కడైనా పలుకుగా ఉన్నా కూడా చక్కగా ఉడుకుతుందన్నమాట. చూడండి, ఇలా అంతా ఒకసారి బాగా కలిపామంటే మనకి కరెక్ట్గా రవ్వ ఉడుకుతుంది. ఈ టైంలో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఈ ధనియాల పౌడర్ ప్లేస్లో మీరు సాంబార్ పొడి ఉంటుంది కదా, సాంబార్ పొడి అయినా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసామంటే టేస్టీ ఉప్మా రెడీ అయిపోతుంది. అంతే. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే ఈ ఉప్మాని వేడిగా తినడానికే ట్రై చేయండి. ఇది చల్లారే కొద్దీ కాస్త గట్టి పడుతుందని గుర్తుంచుకోవాలి. అంతే. ఈ హెల్దీయెస్ట్ రిచ్ ఫైబర్ ఉన్న ఈ ఉప్మా రెసిపీ నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.